మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో సంఘ సిద్ధపాటు ప్రార్థనను ఏర్పాటు చేసి ఉండగా ఈ యొక్క ఏర్పాట్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని వాక్యాన్ని మనం ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాటని నేను చదివి ప్రార్థన చేసి మనం ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనములో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. ఒక్కడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎటిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి దేవ, చదవబడినటువంటి వాక్యాన్ని దీవించండి. మీ వాక్యాన్ని మీ పాద సన్నిధిలో మేము ధ్యానం చేస్తున్నాం ప్రభు. మీరు తండ్రి వివరించి బోధించండి. బిడ్డలు వింటున్నారు, ఆలకిస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు. కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి మాటలలో ఏమని వ్రాయించి ఉన్నదంటే, ఒకడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గము ఎటిదైనను అతని దృష్టికి అది న్యాయముగానే అగుపడుతూ ఉన్నది. తన దృష్టికి అది న్యాయముగా అగుపడుతున్నది. ఎందుకంటే అతను ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం, అతనికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండటానికి, అభ్యంతరాలు లేకుండా అతను ఏది చేయాలనుకుంటే అది చేయటానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం కాబట్టి అది వాళ్ళు ఆ మార్గంలోనే జీవించాలి అని అనుకుంటున్నారు. కాబట్టి అది వాళ్ళ దృష్టికి న్యాయము అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అదే న్యాయము, కరెక్టు అన్నట్లుగా వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. దేవుడు ఆయన పై రూపాన్ని చూసి, పై రూపాన్ని బట్టి దేవుడు మాట్లాడు. పై రూపాన్ని చూసి తీర్పు తీర్చడు. పై రూపాన్ని చూసి ప్రతిఫలం ఇవ్వడు. పై రూపాన్ని చూసి వాళ్ళకి కార్యాలు చేయడు. కానీ దేవుడు వారి అంతరంగములో ఉన్నటువంటి ఆ యొక్క హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. హృదయములో ఏది ఉంచుకొని ఉన్నాడు, హృదయములో ఏమి ఉన్నదో అదే నోటితో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి, తలంపులను బట్టి అతని దృష్టికి, వారి దృష్టికి అది వాళ్ళకి న్యాయంగా ఉంది. కానీ వాస్తవానికి హృదయములు పరిశీలించేటువంటి దేవుడు వాళ్ళ హృదయాలను చూసినప్పుడు అది వాళ్ళ దృష్టికి అది న్యాయంగా ఉంది. కానీ దేవుడు పరిశీలించినప్పుడు దేవుని దృష్టికి అది కరెక్ట్గా ఉన్నప్పుడే దేవుడు వారికి రావలసినటువంటి ప్రతిఫలము కానీ, వారి జీవితంలో చేయవలసినటువంటి కార్యం కానీ ప్రభు చేస్తాడు. కానీ వాళ్ళ దృష్టికి న్యాయము అనిపించుకొని వాళ్ళ సొంతగా మార్గాలను, కార్యాలను ఏర్పాటు చేసుకొని ఇది న్యాయము, ఇది కరెక్టు అనుకోవటము అది వాళ్ళ దృష్టికై ఉండొచ్చు. కానీ దేవుడు వాళ్ళు అనుకున్నట్లుగా ఆయన అనుకోడు. హృదయంలో ఉన్నటువంటి అంతరంగాన్ని పరిశీలించి దాని ప్రకారంగానే దేవుడు వారి జీవితాలలో కార్యం చేయటానికి ఆయన తలుస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు దేవుడు ఏ విధంగా ఆయన పరిశీలిస్తున్నాడు, మానవుని యొక్క హృదయాన్ని ఆయన ఏ విధంగా పరిశీలిస్తున్నాడు, ఆయన పరిశీలించేటువంటి విధానము ఏ విధంగా ఉన్నది అని బైబిల్లో నుంచి మనం చూసినప్పుడు కీర్తన 17వ కీర్తన
3వ చరణములో ఒక మాట అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ ఆలోచనయు కానరాలేదు, నీ మాట చేత నేను అతిక్రమింపను అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ భక్తుడు అనేటువంటి మాట ఏంటంటే, నేను నిద్రించుచున్నప్పుడు నీవు నా హృదయాన్ని దర్శిస్తూ ఉన్నావు. నేను మేలుకున్నప్పుడు చూస్తున్నప్పుడు ఒకవేళ నా మాట, నా కదలిక, ప్రవర్తన ఒకవేళ మార్పు ఉంటుందేమో, కానీ నేను మంచిగా నిద్ర తీస్తున్నప్పుడు అప్పుడు దేవుడు నా హృదయాన్ని ఆయన వచ్చి దర్శిస్తూ ఉన్నాడు. ఆయన నా హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, నా హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. అయితే ఆయనకు నన్ను పరిశోధించినప్పుడు నేను నిద్రించుచున్నప్పుడు నా యొద్దకు వచ్చి ఆ విధంగా చూసినప్పుడు నాలో ఏ దురాలోచన ఆయనకి కానరాలేదు, నాలో ఏ చెడు అనేది కనిపించలేదు. కనుక నేను ఎప్పుడు కూడా ఎందుకు కనిపించలేదంటే, నేను ఎప్పుడు కూడా దేవుని యొక్క నోటి మాటను అతిక్రమించి, దేవుడు చెప్పినటువంటి మాటని కాకుండా ఆయన మాటను అతిక్రమించి నేనేది కూడా చేయలేదు. కాబట్టి నేను ఆయన మాటను బట్టి నన్ను నేను జాగ్రత్త చేసుకుంటూ ఉన్నాను, నన్ను నేను జాగ్రత్త కలిగి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ప్రభు నన్ను పరిశీలించినప్పుడు నాలో ఏ ఆలోచన కానీ నా హృదయంలో ఒకవేళ దేవుని మాటని అతిక్రమించి ఏదైనా నా హృదయంలో ఉంచుకుని ఉన్నానేమో అని చూసినప్పుడు ఏది కూడా కనిపించలేదు. కాబట్టి దేవుడు నాకు ఆయన ప్రతిఫలం ఇవ్వటానికి, నేను ఏది అడిగినా కూడా ఆయన నా జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అన్నట్టుగా అక్కడ భక్తుడు అంటాడు. రెండవదిగా దేవుడు ఆయన ఎలాగ పరిశీలిస్తున్నాడు అని చూసినప్పుడు, కీర్తన 33వ కీర్తన 14-15 చరణములలో ఉన్నటువంటి మాట. కీర్తన 33వ కీర్తన 14-15 చరణములలో, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆయన ఎక్కడి నుంచి పరిశీలిస్తున్నాడు, ఎలాగ పరిశీలిస్తున్నాడు మానవుడిని, భూలోకంలో ఉన్నటువంటి మానవుడిని అంటే, ఆయన పరిశుద్ధమైనటువంటి నివాస స్థలంలో నుంచి భూలోకంలో నివసిస్తున్నటువంటి వారి వైపు చూచి వాళ్ళ హృదయాలను ఏకరీతిగా నిర్మించినటువంటి దేవుడు వారి క్రియలను విచారిస్తూ, వారి యొక్క క్రియలను బట్టి, వారు ఉన్నటువంటి క్రమమును బట్టి ప్రభు వారిని దర్శిస్తూ ఉన్నాడు. అలాగ దర్శించి ప్రభు వారికి ఎందుకు దర్శిస్తున్నాడు అనంటే, 127వ కీర్తనలో తన భక్తులు నిద్రించుచుండగా ఆయన వచ్చి వాళ్ళ యొక్క హృదయాలను చూస్తూ ఉన్నాడు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మంచిని బట్టి వాళ్ళకు కావలసినటువంటి అవస్థలన్నీ తీర్చబడినట్లుగా దేవుడు వాళ్ళకి ఇచ్చి వెళుతున్నాడు అనేటువంటి మాట 127వ కీర్తనలో ఆ మాట రాయబడింది. కనుక దేవుడు ఎలాగా పరీక్షిస్తున్నాడు, ఏ విధంగా పరీక్షిస్తున్నాడు అది మనకు వాక్యం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన పై రూపాన్ని చూసి ఎవరు కూడా లక్ష్యం చేసేటువంటి దేవుడు కాదు, హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు. మనుషులైతే పై రూపాన్ని చూసి మంచి చెడు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు, కానీ దేవుడు అలా కాకుండా వారు నిద్రించుచూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ నివాసములో నుంచి భూలోక నివాసులను ఆయన వాళ్ళ యొక్క హృదయాలను విచారించడానికి కానీ దర్శించడానికి కానీ ప్రభు వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మనకు తెలియకుండా వస్తున్నాడు. ఆయన తెలియకుండా వచ్చి మనల్ని పరిశీలించినప్పుడు మనలో మంచిని బట్టి ప్రభు మనకు కార్యాలు చేస్తాడు, చెడును బట్టి ఆయన కార్యాలు చేయటం అనేది ఆయన ఆపివేస్తాడు.
ఆ క్రమంలో మరి కిందకి వెళ్ళినప్పుడు కింద బైబిల్లో చెప్పబడినటువంటి ఆ మాట ఏంటంటే కీర్తన 62వ కీర్తన 28వ చరణంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఇప్పుడు దేవుడు పరిశీలిస్తున్నాడు కాబట్టి, దేవుడు పరిశోధిస్తున్నాడు కాబట్టి మరి ఆయన ప్రజలైనటువంటి వారు ఏం చేయాలా అంటే దేవుని యందు నమ్మిక ఉంచి వాళ్ళ యొక్క హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించాలి అని అంటే, వారిలో ఉన్నటువంటి తప్పిదములన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాళ్ళలో ఏదైతే దాచుకొని ఉన్నారో, ఏ బలహీనతలో ఉండి వారు పాపములో కొనసాగిస్తున్నారో అవన్నిటిని కూడా మరి ప్రభు మీద నమ్మిక ఉంచి ఆయన సన్నిధికి వచ్చి వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా కుమ్మరించినప్పుడు దేవుడు దానికి తగినట్టుగా ఆయన నిజముగా క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు కాబట్టి, ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఎదుట హృదయాలను కుమ్మరిస్తున్నారు కాబట్టి, తమ తప్పులను పాపంలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు కాబట్టి, తిరిగి దేవుడు వారిని ఆస్వాదించటానికి, తనతో సమాధాన పరచుకోవటానికి ప్రభు ఇష్టడై ఉన్నాడు. కనుక ఈ క్రమంలో మరి దేవుడు హృదయాలను ఏ విధంగా ఆయన పరిశీలిస్తున్నాడు, ఏ విధంగా పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనకు తెలియజేయబడుతుంది. ఆ క్రమంలో ప్రభువే స్వయంగా ఒక మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనములో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము అని అంటాడు. మరి ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నీ హృదయాన్ని బాగు చేయటానికి, నిన్ను బాగుపరచడానికి నీ హృదయాన్ని నాకు ఇస్తే నేను బాగు చేస్తాను. కనుక నా యొక్క మార్గములు నీ కనులకు ఇంపుగా, అవి మంచివిగా, నీకు మంచి చేసి పెట్టేటువంటి మార్గములుగా నీకు కనిపించే విధంగా ఉండాలంటే నీ హృదయము అనేది నాకు ఇచ్చినప్పుడు నీ హృదయాన్ని నేను బాగు చేసి నేను బాగుపరుస్తాను అని ప్రభు స్వయంగా ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఈరోజు మరి బైబిల్లో 403 పర్యాయాలు మరి హృదయం గురించి బైబిల్లో రాయబడ్డాయి. అందులో మరి దేవునికి ఇష్టమైనటువంటి హృదయము లేదంటే మనుషులు, దేవునికి విరోధమైనటువంటి మనుషులు లేదంటే హృదయము, మరి హృదయమును మనము ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలి, లేదంటే హృదయములో మనము ఏమి ఉంచుకోవాలి అనే విషయాన్ని మనం చూసినప్పుడు, మొదటగా దేవునికి ఇష్టమైనటువంటి హృదయములు లేదంటే ఆ ఇష్టమైనటువంటి హృదయం కలిగినటువంటి మనుషులు ఎవరు అని అంటే, ఈ మరి కీర్తన 51వ కీర్తన 7వ చరణములో, విరిగి నలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. ఏంటి హృదయము విరిగి నలిగినటువంటి హృదయము అని అంటే, మరి దేవుని సన్నిధిలో మరి ఏ పొరపాటు చేయకుండా, ఒకవేళ ఏ పొరపాటు చేసినా వెంటనే పశ్చాత్తాపముతో దా యొక్క తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారు విరిగి నలిగినటువంటి హృదయం. రెండవదిగా దేవునికి ఇష్టమైనటువంటి హృదయము లేంటి ఇష్టమైనటువంటి మనుషులు ఎవరు అని అంటే, కీర్తన 51వ కీర్తన 10వ చరణంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, శుద్ధ హృదయము అని రాయబడింది. మరి ప్రభు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ప్రజలైనటువంటి వారందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. ఆ క్రమంలో మరి ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యము మరి చెప్పేటువంటి మాట ప్రకారంగా, హృదయములో పాపం లక్ష్యము చేసిన ఎడల దేవుడు వారి పాపము వారి యొక్క ప్రార్థనలను వినడు అని వాక్యం చెప్తుంది. అలాగనే దురాభిమాన పాపము నాలో లేకుండా చూడు ప్రభువా అని భక్తుడు వేడుకున్నటువంటి సమయం ఉంది. ప్రభువా నీ ఎదుట నీ పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యాన్ని
నేను ఉంచుకొని ఉన్నాను ప్రభువా అని అంటాడు. కనుక రెండవ హృదయము శుద్ధ హృదయము, దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. మూడవ హృదయము మరి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనములో తెరవబడినటువంటి హృదయం. ఈ సందర్భము మరి లూదియా అనేటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీ, దేవుణ్ణి అంగీకరించి దేవుని సన్నిధిని కోరుకున్నటువంటి స్త్రీ. ఆమె దేవుని మాటలు వినటానికి ఇష్టపడింది. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఆమె యొక్క హృదయము తెరవబడి, ఆ హృదయములో దేవుని వాక్యానికి చోటు ఇవ్వటానికి, దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవటానికి ఆమె ఇష్టమైనటువంటి స్త్రీగా, భక్తి కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తుంది ఆ యొక్క అధ్యాయంలో. కనుక దేవుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వినటానికి తెరవబడినటువంటి హృదయముగా, అంగీకరించబడినటువంటి హృదయముగా, మరి అవలంబించేటువంటి హృదయముగా, అనుసరించేటువంటి హృదయముగా ఉన్నటువంటి హృదయాల్ని దేవుడు ఇష్టపడేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే దేవునికి విరోధమైనటువంటి హృదయాలు కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే, మొదటగా దుష్ట హృదయం. హెబ్రీ పత్రిక 3:12 ప్రకారంగా దుష్ట మనసు, దుష్ట మరి హృదయము అనేది దేవునికి విరోధముగా పనిచేస్తూ ఉంటుంది. దేవునికి విరోధముగా ప్రవర్తించేటువంటి వారు దుష్ట హృదయం కలిగినటువంటి వారు. ఈ దుష్ట హృదయములో ఈర్ష్య, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా దేవుని వలన కలిగినటువంటివి కాదు, దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటివి కాదు. అవి దుష్టుని వలన కలిగినటువంటివి. ఆ యొక్క దుష్టు వలన కలిగినాయి కాబట్టి అవన్నీ కూడా తెచ్చిపెట్టేటువంటి వాడు దుష్టుడు కాబట్టి అది దుష్ట హృదయము అని పిలువబడుతుంది. ఇందును బట్టి, ఆ దుష్ట హృదయాన్ని బట్టి ఆ యొక్క హృదయము దేవునికి లోబడటం కానీ, దేవునికి భయపడటం కానీ, దేవుని సన్నిధికి రావటం కానీ, దేవునికి మొరపెట్టుకోవటం కానీ, దేవునికి మరి ప్రార్థన చేయటం కానీ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కానీ ఆ హృదయానికి ఉండదు. కాబట్టి ఆ హృదయము పూర్తిగా దేవునికి విరోధమైనటువంటి హృదయము, దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. రెండవదిగా చూసినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము 8:21 ప్రకారంగా చెడ్డ హృదయము అని రాయబడింది. చెడ్డ హృదయం అంటే చెడుని ఎక్కువగా ప్రేమిస్తూ, చెడునే తన హృదయములో నింపుకుంటూ, చెడునే మాట్లాడుతూ, చెడునే తలస్తూ, చెడుగా ప్రవర్తించేటువంటి హృదయము చెడు హృదయం. ఈ చెడు హృదయము ఎప్పుడు కూడా చెడు అంటేనే మరి ఇష్టముగా దాన్ని మరి ఆహ్వానించినట్లుగా, దాన్ని ఆశ్రయించినట్లుగా జీవిస్తారు. కాబట్టి ఇలాంటి హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి హృదయంగా ఉంటుంది. కాబట్టి అది దేవునికి ఇష్టములైనటువంటి హృదయం. మూడవదిగా రోమపత్రిక 1:22 ప్రకారంగా అవివేక హృదయము. వివేకము లేనటువంటిది అవివేకము అంటే మరి ప్రవర్తించేటువంటి ప్రవర్తన వివేకంతో కూడినటువంటి కాకుండా, ఎప్పుడు కూడా ఎప్పుడు ఏది చేయాలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత వివేచనతో, ఎంత మరి భయముతో, భక్తితో ఉండాల్సినటువంటి ఆ హృదయము అవివేకము చూడటం. ఎలాగంటే అలాగా మాట్లాడడం, మరి చిన్న పెద్ద లేకుండా, మరి వయసు తగినటువంటి మాటలు కాకుండా మాట్లాడేటువంటి హృదయము అవివేక హృదయం. కనుక మరి దేవునికి ఇష్టమైనటువంటి హృదయాలు 3 చెప్పుకున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి హృదయాలు 3 చెప్పుకున్నాం. అలాగనే మరి మన హృదయాలు దేవుని చేతికి అప్పగించినప్పుడు, దేవుని యొక్క చేతి గుండా మనం బాగు చేయబడినటువంటి హృదయాలు ఉన్నప్పుడు, మన హృదయాలు ఇప్పుడు కూడా దేవునికి ఇష్టముగా ఉండాలి అని మనం తలంచినప్పుడు, మన హృదయములలో ఏమి ఉండాలి అనేది బైబిల్ నుంచి చూసినప్పుడు, కీర్తన మరి 119వ కీర్తన 11వ చరణంలో దేవుని యొక్క వాక్యము హృదయములో ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు ఆయన వాక్యము నీ పాదములకు దీపమును, నీ త్రోవకు వెలుగై ఉంటుంది. నీవు నడుస్తున్నది చీకట్లో నడుస్తున్నావా, మరి గుంటలు, లోయలు, రాళ్ళు, రప్పలు, తిప్పలు
ముళ్ళులు మరి ఉన్నటువంటి మార్గంలో నడుస్తున్నావా, సరళమైనటువంటి మార్గంలో నడుస్తున్నావా అనేటువంటిది తెలియచేసేది దేవుని వాక్యం. అలాగనే దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు, వాక్యము జీవము కలిగినటువంటిది కాబట్టి, వాక్యము దేవుడే ఉన్నాడు కాబట్టి, మాటలు వాక్యము దేవుని మాటలే ఉన్నాయి కాబట్టి, నువ్వు చేయవలసిన ప్రతిదీ కూడా నీకు చెప్పటానికి, తెలియచేయటానికి, నడిపించటానికి ఆ యొక్క వాక్యము నీలో నివసిస్తూ నిన్ను ఆనందపరుస్తూ ఎప్పుడు కూడా నువ్వు మెలకువగా నువ్వు ఉండటానికి దేవుని యొక్క వాక్యము నీ హృదయములో నింపుకున్నప్పుడు ఏ పొరపాటు చేయకుండా నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా వెంటనే దాంట్లో మంచి చెడు గ్రహించేటువంటి ఆ యొక్క ఆలోచన లేదంటే ఆ జ్ఞానము, వాక్య జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉంటారు. రెండవదిగా, హృదయములో ఏమి ఉంచుకుంటే దేవునికి ఇష్టలుగా దేవుని యొద్ద మరి ఉంటారు అంటే, మరి కీర్తన 4వ కీర్తన 4వ చరణములో ఎప్పుడు కూడా దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. దేవుడు ఏమి మాట్లాడాడో, ఏమి మాట్లాడుతున్నాడో, ఏమి మాట్లాడి ఉన్నాడో అనేది ఎప్పుడు కూడా అది ధ్యానపూర్వకముగా జ్ఞాపకము చేసుకుంటూ, ధ్యానము చేస్తూ లేక నెమరు వేస్తూ అవన్నీ తలుస్తూ ప్రభు సన్నిధిలో గడపటానికి, ప్రభు బిడ్డగా జీవించటానికి నువ్వు ఉండటం అనేది దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. అలాగని మరి బైబిల్లో చెప్పబడినటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచన ప్రకారంగా పూర్ణమైనటువంటి ప్రేమ అనేది మనలో ఉండాలి. మన హృదయంలో ప్రేమ ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన ప్రేమ చేత మనం ప్రేమించబడినటువంటి మనము, ఆయన మనల్ని ప్రేమించి పాపముల నుంచి, అపరాధముల నుంచి ప్రభు విడిపించారు. అంత మాత్రమే కాకుండా మన హృదయాలలో దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి వారంగా మనం ఉన్నాం. దేవుని ప్రేమ చేత నీ హృదయం నింపబడి ఉంటే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. దేవుడు ఏ విధంగా నిన్ను క్షమించి, నీ పాపాలని క్షమించి తిరిగి నిన్ను బాగు చేసి తన బిడ్డగా చేర్చుకున్నాడో, నీవు కూడా ఇతరుల పట్ల క్షమించే విధముగా, ప్రేమించే విధముగా, వారిని సమాధానముతో ఉండే విధముగా, వారిని దేవుని ఎదుగు నడిపించేటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయముగా ఉండటానికి నీ హృదయంలో ప్రేమను ఉంచుకోవాలి. ఆ ప్రేమ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరిస్తూ ఉండగా ఎప్పుడు నీ హృదయము ప్రేమతో నింపబడినటువంటి హృదయముగా ఉండాలి. అలాగనే మరి హృదయంలో ఏమి ఉండాలి అని అంటే, మరి ఏముండాలని వాక్యం చెప్తుందంటే, కీర్తన 27వ కీర్తన 14వ చరణ ప్రకారంగా నిబ్రము కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనము ధైర్యంగా ఉండాలి. దేవుడి యొక్క తోడు మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుడు బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు, నడిపించేవాడు, అవసరం తీర్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, నిన్ను అన్నిట్లో కూడా నిన్ను సంతోషపరిచేటువంటి దేవుడు. కాబట్టి నీ జీవితంలో మరి ఎప్పుడు కూడా నిబ్రమ కలిగి, ఎన్ని వచ్చినా కూడా నిబ్రమ కలిగినటువంటి హృదయముగా, నిబ్రమ కలిగినటువంటి హృదయముగా నువ్వు ఉండటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు మరి మనిషి అనుకుంటున్నాడు తను ఏర్పరచుకున్నటువంటి మరి మార్గము తన దృష్టికి అది మరి ఎట్లాగుంది అంటే న్యాయంగానూ మంచిగా ఉంది అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆయన హృదయాన్ని పరిశీలించినప్పుడు, దేవుడు వాళ్ళ హృదయాల్ని చూచినప్పుడు, వాళ్ళ హృదయాలు దేవుడు కోరినట్లుగా ఆయనకి ఇష్టమైనటువంటి హృదయాలుగా ఉన్నాయా అని చూస్తాడు. ఆయనకు విరోధమైనటువంటి హృదయాలుగా ఉన్నాయని చూస్తాడు. ఎవరైతే మరి దేవునికి ఇష్టమైనటువంటి హృదయాలుగా దేవుని యొక్క మాటల చేత నింపబడి దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ప్రభు దర్శించి వారికి ప్రభు మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, మంచి జరుగుతుంది, వారికి ఆయన ఆశ్రమై ఉన్నాడు. కనుక దేవునికి విరుద్ధముగా దేవుని చెప్పినట్లు కాకుండా తమ హృదయాలను కఠినపరుచుకొని విరోధ భావముతో, దుష్ట ఆలోచనతో, చెడు ఆలోచనతో, అవివేకముతో ఉన్నప్పుడు ఆ హృదయాలు భ్రష్ట హృదయాలుగా, భ్రష్ట పట్టినటువంటి హృదయాలుగా
వారు మరి జీవితంలో ఏ మేలు కూడా వాళ్ళు అనుభవించలేరు, ఏ మంచి వాళ్ళ జీవితంలో జరగదు. కనుక ఈరోజు నీవు అనుకున్న మార్గం కాదు, దేవుడు నీ అంతరంగంలో హృదయాన్ని చూస్తున్నాడు. ఆ హృదయాన్ని ఒకవేళ బాగుంటే ప్రతిఫలం పొందుకుంటావు, బాగా లేకపోతే ప్రభు అంటున్నాడు నీ హృదయాన్ని నా కిమ్ము అని అంటున్నాడు. ఆయన బాగు చేసి తిరిగి నిన్ను నూతన పరిచి ప్రతి ఆశీర్వాదానికి, ప్రతి సంతోషానికి, ప్రతి ఆనందానికి, ప్రతి దీవెనకు నిన్ను యోగ్యుడిగా ప్రభు చేయబోతున్నాడు. ఇటు మాటలు మీకును, మీ కుటుంబాలకును, మీ జీవితాలకు, మీ ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజు మరి శనివారం పూట సిద్ధపాటు సంఘము పునరుద్ధాన ఆరాధన కొరకు సిద్ధపాటు ప్రార్థనలో నాయన ఈరోజు మా హృదయాలను పరిశీలించే దేవుడిగా మా హృదయాలను పరిశీలిస్తున్నారని, మా హృదయాల్ని పరీక్షిస్తున్నారని, మా హృదయాలను దర్శిస్తున్నారని, వాటి యొక్క బాగుని మీరు కోరుకుంటున్నారని అనేక విషయాలు బయలుపరిచారు. ఈ మాటలు లైవ్లో బిడ్డలు వింటున్నారు, సంఘం వింటుంది. ఇదిగో ప్రభా, మరి బిడ్డలు కాలనీ బిడ్డలు కూడా వింటున్నారు. వారి జీవితాల్లో సరి చేయబడటానికి ప్రభా, వారు సరి కావటానికి రక్షణ అనేది కలిగి ఉండి నీ సన్నిధికి వచ్చి స్థిరపరచబడి బాగుపట్టను కృప దయచేయమని మీ దయగల హస్తాలకు సంఘాన్ని, సేవను ఇదిగో ఈ ప్రాంత ప్రజలను అప్పగిస్తుండగా మంచి చేయండి, మేలు చేయండి. రేపు సాయంత్రకాలపు పునరుద్ధాన ఆరాధనకు అన్ని కూడా అనుకూలపరచమని, ఫిబ్రవరి నెల మొదటి వారాన ప్రభు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీకును మీ కుటుంబాలకును ఎల్లవేళలా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.